ఇక నుంచి ఆక్రమణ తొలగింపుకు స్పష్టమైన లిఖితపూర్వక ఆదేశాలు, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తహసీల్దారులు ముందుకు వెళ్లవద్దని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రెవెన్యూ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులతో సమావేశమై ఉద్యోగుల సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును సుప్రీంకోర్టు తహసీల్దార్ డిమోషన్ ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇది తాతా మోహన్ రావు వ్యక్తిగత విషయం కాదని ప్రభుత్వం చెబితేనే ఆయన చేశారని గుర్తు చేశారు. అందుకే ఇక నుంచి ఎవరైనా ఆక్రమణల తొలగింపునకు వెళ్లాలంటే లిఖితపూర్వక హామీ, పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమయం, నిధులు ఇవ్వకుండా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి వస్తుందన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి పెట్టకపోవడం బాధాకరమన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయకపోవటం, డిఏ ప్రకటించకపోవటం, డిఏ పీఆర్సీ అరియర్లపై స్పష్టత లేకపోవటం, మధ్యంతర భృతి ఉసేతకపోవటం బాధాకరమని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్నా ఎప్పుడో 1/7/2023న అమలు కావాల్సినటువంటి పీఆర్సీ గత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియమించిన ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయన రాజీనామా చేసి పక్కకెళ్తే ఈరోజు కూడా పీఆర్సీ కమిషనర్ని కనీసం ఎందుకు ప్రభుత్వం నియమించలేదనే చర్చ విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. ఉద్యోగుల్లో వాళ్ళకు రకమైన ఆ భావంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం ఎందుకు ఉద్యోగుల పట్ల సంబంధించి ఒక చిన్న ఏది ఆర్థికపరమైనటువంటి అంశం కూడా కాదు ఈరోజు దాని మీద పడేదానికి, కేవలం ఆర్థికేతర అంశం. ఒక కమిషనర్ నియమించటం, ఆయన పీఆర్సీ ఎవరెవరికి ఎంతెంత జీతాలు పెంచాలి, పెంచకూడదా, పెంచితే ఎంత పెంచాలనేటువంటి దాన్ని దాదాపు సంవత్సరం పైచులకు సమయం తీసుకుంటాడు. సహజంగా ప్రభుత్వం పెంచుతా పోద్ది వాళ్ళకి వెసులుబాటు వచ్చేదాకా. అటువంటి పీఆర్సీ కమిషనర్ని నియమించటానికి ఎందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తుందనేటువంటి ఒక ప్రతి చోట పోతే ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము చెప్పలేకపోతా ఉన్నాం, కమిషనర్ కూడా వేయించలేకపోతున్నాం అనేటువంటి అంశాన్ని ఉద్యోగులకు చెప్పడం మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఆర్థిక అంశం చెప్పడానికైతే కష్టపడాలి, ఆర్థికేతర అంశం కమిషన్ నియమించకపోవటం, దాని ద్వారా జరిగే నష్టం ఏమిటని కూడా మీరు అనుకోవచ్చు, లేదా ప్రజలు అనుకోవచ్చు. మాకు పీఆర్సీ లేట్ అయిపోతే బకాయిలు ఎప్పుడు ఇస్తారు, ఎవరిస్తారు? గత ప్రభుత్వమే 2022లో అంటే ఎప్పుడో 2020లో చేయాల్సింది 2022లో పీఆర్సీ వేస్తే ఈరోజు కూడా బకాయిలు లేవు, పీఆర్సీ బకాయిలు. ఇలా వీళ్ళు కూడా పెంచుకుంటూ పోతే రేపు మా పరిస్థితి ఏంటనేటువంటి ఒక అభద్రతా భావం ప్రతి ఉద్యోగులు కలుగుతూ ఉంది. ఈ భావాన్ని, వాళ్ళ పోయేటువంటి అభద్రతా భావాన్ని, వాళ్ళ అనుమానాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే పీఆర్సీ కమిషనర్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే పీఆర్సీ ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంటుంది. డిఏలు దాదాపుగా 2024 జనవరి నుంచి 2024 జూలై కానీ 2025 జనవరి కానీ మళ్ళా 2025 జూలై కూడా వస్తూ ఉంది. రేపు ఒక నెల గ్యాప్తో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ ఇవ్వకపోతారని ఆలోచించాం. కానీ ఈరోజు కూడా ఒక్క డిఏ కూడా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు. సరే, డిఏ అంటే ఏందో మరి జనాలు మనకు జీతాలు పెంచేది ఇబ్బడముబ్బడిగా అనుకుంటున్నారేమో. కాదు, ధరలకు అనుగుణంగా, ధరలు పెరిగితేనే మాకు పెంచుతారు. ఒకసారి పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పీఆర్సీ కమిషన్ నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఉద్యోగులకు మేము చెప్పలేని స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏ ఆర్థికపరమైనటువంటి అంశం కాకపోయినా ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేటువంటి అంశం ఒకటి. డిఏని కనీసం 2024 పోయిన సంవత్సరం దన్నా డిఏలు రూపాయో ₹10 పెంచుంటారు. దాన్ని తక్షణమే అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తాతా మోహన్ రావు ఒక డిప్యూటీ కలెక్టర్ని తహసీల్దారు హోదాకి తగ్గిస్తూ గౌరవ సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, జడ్జిమెంట్ జోలి
గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని జోలి మేము పోము, అది కామెంట్ చేసే అధికారం మాకు లేదు, చేయకూడదు. అయితే దానికి రావటానికి ఆ జడ్జిమెంటు రావటానికి దారితీసిన పరిస్థితులు ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయాలి. అలాగే ప్రజల్లో కూడా మేమేదో చేయరాని తప్పు చేశామన్నటువంటి భావం ఉంటుంది. అలాగే నా ఉద్యోగులు కూడా ఏం చేయొచ్చో ఏం చేయకూడదు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది. తాతా మోహన్ రావు గారు చేసినటువంటి అంశం, ఆయన గుంటూరు టౌన్ తహసీల్దార్గా ఉన్నప్పుడు 8/1/2014 జనవరి 8, 2014లో ఆక్రమణదారులు ఎంక్రోచ్మెంట్స్ గుంటూరు టౌను ఆక్రమణదారుల్ని తొలగించేటువంటి ప్రక్రియ, ఈ ఆక్రమణ తొలగించేదానికి చేసిన ప్రక్రియలో ఆయన్ని డిప్యూటీ కలెక్టర్ నుంచి ఈరోజు తహసీల్దార్కి డిమోషన్ అన్న తీసుకో లేదా జైలు శిక్ష అన్న పోతావా ఏదని చెప్పి అడిగింది. సో ఆయనకి చివరికి ఏది చెప్పలేదని గౌరవ కోర్టే నిర్ణయం తీసుకుంటూ వారిని డిమోట్ చేసింది. ఒక డిప్యూటీ కలెక్టర్నే తహసీల్దార్ హోదాకి డిమోట్ చేశారు. అంటే ప్రభుత్వం ఈ తాతా మోహన్ రావు గారి వెంట ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదు, ఎందుకు జోక్యం చేసుకోలేదు? ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి కదా, అది ఆయన వ్యక్తిగత అంశం కాదు కదా. ఎంక్రోచ్మెంట్ ఎవిక్షన్ అనేది ప్రభుత్వ నిర్ణయం. ఆనాడు ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అందరు అధికారులు, ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ 100 మంది పోలీసులు పంపిస్తే కానీ తీలా. అది ఓపెన్ సీక్రెట్. ఉన్నతాధికారులు ఎందుకు ఈ ఎంక్రోచ్మెంట్ ఎవిక్ట్ చేయించారు? ఎందుకు ప్రభుత్వం ఈరోజు మా డిప్యూటీ కలెక్టర్ వెంట నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? అయ్యా, ఎంక్రోచ్మెంట్లు చాలా ప్రమాదకరం, మా మీద దాడులు జరుగుతాయి, లేదా ఇసుక దందాలు మా మీద దాడులు జరుగుతాయి, లేదా పౌర సరఫరాలో దొంగతరంగా తీసుకెళ్తుంటే దాడులు జరిగే ప్రమాదం ఉంది. వీటన్నిటికి అరికట్టాలంటే ఆక్రమణల విషయంలో కానీ ఈ దొంగ సరఫరాలో కానీ జరిగేటప్పుడు మాకు ప్రొటెక్షన్ లేదు. కాబట్టి ఎంక్రోచ్మెంట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయండి అని చెప్పి కోరాం. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎవరు ఈ ప్రమాదాన్ని నివారిస్తారు? కనీసం ఎంక్రోచ్మెంట్ అప్పుడు పోలీసులు పంపించరు, శాండ్ మాఫియా అడ్డుకోవడానికి పోయినప్పుడు పోలీసులు పంపించరు, కానీ వెళ్ళిపోయి అడ్డుకోమని చెప్తారు తహసీల్దార్ని. అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ని రకాల ప్రమాదాలు నివారించడానికి ఎందుకు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టరు? పోలీస్, రెవెన్యూ సంబంధిత శాఖ అధికారులు కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన వ్యవహారంలో ఈరోజు అతను శిక్ష పడి ఈరోజు తహసీల్దార్ క్యాడర్కి డిమోట్ అయితే, ఒక డైరెక్టర్ ప్రోటోకాల్గా చేస్తున్నటువంటి డైరెక్టర్ స్థాయిలో చేస్తున్న వ్యక్తిని ఈరోజు డిమోట్ చేస్తే దానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కనీసం ఆఫీసులో పేపర్లు కూడా లేవండి, పేపర్లు కూడా లేవు. నెలకంట తహసీల్దార్ కార్యాలయానికి 249 రూపాయలు. దేనికి పనికి వస్తాయండి అవి? ఒక్కరోజు టీకి కూడా రావు. 249 రూపాయలు. తహసీల్దార్కి వాహనానికి ఆయన ఎక్కడికి పోవాలన్న విఐపి ప్రోటోకాల్తో పరిగెత్తాలంటే కనీసం తహసీల్దార్కి 10,000, 12,000 కూడా రావు. లేదు, పేపర్ మీద చూపిస్తారు 20,000, 30,000 అని, కానీ పేపర్ మీదే బడ్జెట్టే, వాస్తవంగా రావు. ప్రోటోకాలు లక్షలు ఖర్చు పెడుతున్నాం, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. ఏ ప్రోగ్రాం అయినా ఏమి జరిగినా జిల్లాలో లేదా మండలంలో తహసీల్దార్ అటెండ్ అవ్వాలి, కానీ డబ్బులు ఇచ్చే నాదుడు లేడు. 44,000 కేసులు ఉన్నాయి మా రెవెన్యూయే రాష్ట్రంలో, హైకోర్టులో. 24 గంటలు కష్టపడేటువంటి మాకు కనీస నిధులు ఎందుకు ఇవ్వరు అంటున్నాం.